వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. భూ సమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారం దొరుకుతుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ భూభారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని కాకి ఈశ్వర్ ముద్రాజ్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చట్టంపై రైతులందరూ పూర్తి స్థాయి అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నూతన చట్టానికి సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రైతులకు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, మహేశ్వరం తహసీల్దార్ సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం భూభారతి చట్టం 14 ఏప్రిల్ నుంచి వచ్చింది. అవగాహన సదస్సులు లాంటివి మనం మే 1 నుంచి ఫస్ట్ ఒక పైలట్ మండలం మన జిల్లాలో కొందూరు మండలంలో స్టార్ట్ చేస్తాం. చేసిన రైతు సోదరులు, అధికారులు, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఒక 1 అవర్ నమస్కారాలు తెలుపుకుంటూ మనందరికీ తెలుసు, కొత్త 6వ చట్టం ఈ మధ్య వచ్చింది. మనకు కొత్త రూల్స్ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆర్టీఓ గారికి ఈ కార్యక్రమం రికార్డు గురించి చెప్పడం, భూమిపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలిపే రికార్డు, గ్రామాల వారీగా ఆ గ్రామంలో ఉన్న భూమి యజమానులు వారు కలిగి ఉన్న భూ వివరాలను తెలిపే రికార్డు ఇది. అందుకే దీన్ని భూ యజమాన రికార్డు అని కూడా అనవచ్చు. ఈ రికార్డులో పేరు ఉన్న వారికి భూ యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టదారు పాస్ పుస్తకం ఇస్తారు. 6లో ఎవరి పేరు ఉంటే వారి వారే భూమి యజమానిగా పరిగణించబడతారు. భూముల రిజిస్ట్రేషన్ ఈ రికార్డు ఆధారంగానే జరుగుతుంది. ప్రభుత్వం రైతులకు అందించే ఏ మేలైనా ఈ రికార్డు ప్రకారమే అందజేయబడతాయి. అందుకే ROR చాలా కీలకమైన భూమి రికార్డు. మనం ఇందాక చెప్పినట్టుగా సో ఏ ఫైల్ రావాలన్నా కూడా కలెక్టర్ గారే చేయాల్సి ఉంటుంది. అంటే ఒక జిల్లాలో ఇప్పుడు మనకు 26 మండలాలు అంటే 26 మండలాలకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ ఒక్కరే అంటే 24 అవర్స్ చేసుకుంటూ ఉండేవారు. సో దాన్ని బట్టి అక్కడ ఇంకొకటి అధికార వికేంద్రణ జరగాలని చెప్పి ఈ చట్టంలో తహసీల్దార్కు, ఆర్డీఓకు అధికారాలను బదలాయించడం ఒకటి. అట్లాగే తప్పు జరిగినప్పుడు అప్పిలేట్ వ్యవస్థను ఆర్డీఓకు అట్లాగే కలెక్టర్కు ఈ చట్టంలో ముఖ్యంగా పొందుపరచడం జరిగింది. అట్లాగే మేజర్గా ఇంతకుముందు మ్యుటేషన్ అంటే వారసత్వం జరిగేది. వారసత్వం ఎలా జరిగేదంటే నలుగురు అన్నదమ్ములు ఉంటే కూడా ఒక్కొక్కసారి ఒకరే పెడితే ఆ ఒక్కరికే అమలు అయ్యేది. ఎందుకంటే దాంట్లో విచారణ చేసే వ్యవస్థ లేకుంది. ఇప్పుడు అట్లా కాకుండా అంటే మీరు దరఖాస్తు చేస్తే మీ నలుగురు అన్నదమ్ములు లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఆ యొక్క ఎవరైతే మీ కుటుంబ పెద్ద భూమి ఉన్న యజమాని చనిపోతే ఆయన వారసులందరూ మనకు ఇంట్లో అంటే వాళ్ళు ఒప్పుకుంటేనే మనం ఇంట్లో చేయగలుగుతాం. అట్లా అని చెప్పి తహసీల్దారు సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టుకోవడానికి లేదు. 30 రోజుల్లోగా ఈ యొక్క అప్లికేషన్ వచ్చిన 30 రోజుల్లోగా ఆయన మళ్ళీ దాన్ని ఈరోజు రైతుల ముఖాలు చూస్తుంటే చాలా సంతోషంగా కనబడుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూభారతి చట్టం తీసుకురావడం వల్ల చాలామంది రైతులకు మేలు జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ భూభారతి చట్టం తీసుకొచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పటిదాకా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఈ భూభారతి చట్టం మీద చాలా విషయాలు చెప్పడం జరిగింది అవగాహన సదస్సుకు. మరి దీనికి తండోపతండంలో చాలామంది వచ్చారు. ఇక్కడికి చాలామంది కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉన్నప్పుడు ధరణి ఉండే
ఆ ధరణిలో చాలామంది రైతులకు కానీ 3 ఎకరాలకు కానీ 4 ఎకరాలకు కానీ ఆ బాధ లేకుండా ఈరోజు భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. నాడు చూసినట్లయితే కనుక గతంలో మహేశం కానీ కందుకూరు కానీ ధరణిలో ఉన్న చాలామంది ల్యాండ్ గ్రాబర్స్ చేసుకున్నారు. అది ఎండోమెంట్స్ ల్యాండ్ కానీ మనందరికీ తెలిసిన విషయమే. కొన్ని ఎకరాలు ఈరోజు ప్రైవేటు వ్యక్తుల పరమైంది. ఆ ప్రైవేటు వ్యక్తుల పరమైన ల్యాండ్ను గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకెళ్లి ధర్నాలు రస్తాలకు చేసినప్పుడు పట్టించుకోలేదు ఆ ప్రభుత్వం. ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, ఎవరైతే ల్యాండ్ ప్రభుత్వాన్ని కొట్టేసిండ్రో ఆ ల్యాండ్ తప్పకుండా తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పిందాక వాళ్ళని ఊరుకునేది అని చెప్పేసి కూడా కలెక్టర్ దృష్టి గారికి కూడా తీసుకెళ్ళాం. కందుకూరు కానీ మహేశ్వరం కానీ కొన్ని వేల ఎకరాలు 100 ఎకరాలు గతంలో ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది విషయం ధర్నాలు రస్తాలకు చేసిన విషయమే. అందుకే ఈరోజు తప్పకుండా మేము రైతులలో కళ్ళలో వెలుగు చూస్తున్నాం. ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ రోజుల్లో వందల ఎకరాలు గతంలో ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది విషయం ధర్నాలు రస్తాలకు చేసిన విషయమే. అందుకే ఈరోజు తప్పకుండా మేము రైతులలో కళ్ళలో వెలుగు చూస్తున్నాం. ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ రోజుల్లో ఆదేశాల మేరకు కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం పైన మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు మనకి 3వ రోజు. ఇది మహేశ్వరం మండలం 5వ మండలం జిల్లాలో మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం మండలం ఉంది. అక్కడికి రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఆ యొక్క అవగాహన సదస్సు కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం భూభారతి చట్టాన్ని పైన పూర్తి అవగాహన రావాలి. అదేవిధంగా ఆ చట్టం వారికి ఏమైనా ఫార్మర్స్కు వారి యొక్క హక్కు పత్రాలను పొందడంలో ఏ అధికారి దగ్గర ఎలాంటి అధికారాలు ఉన్నాయి, ఏ ఆఫీస్కు ఏ విధంగా కనుక్కోవాలి, అంటే ఆన్లైన్లో పాస్బుక్ పొందడం ఏ విధంగా ఉంటుంది, రైతులకు చేరవేసే విధంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మహేశ్వరంలో కూడా అధికారులు చాలా డీటెయిల్గా ఈ యొక్క చట్టం గురించి మాట్లాడుకున్నాం. రానున్న రోజుల్లో దీన్ని రైతుల్లోకి తీసుకెళ్ళి 2020 చట్టంలో ఏవైతే సవరణలకు అవకాశం, అంటే తప్పులకు అవకాశం లేకుందో ఈ చట్టంలో రావడం జరిగింది. అంటే నాకు రావాల్సిన ఎక్షన్ పక్కానే పడ్డది, ఆయన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ లేవు, అప్పుడు ఆయన తీసి ఈ విధంగా, అదేవిధంగా ఎక్షన్ తక్కువ పడ్డది, పేరు తక్కువ పడ్డది, ఇలాంటి వాటిని అంటే భూమి అక్కడ ఉన్న ఎక్షన్ కంటే ఎక్కువ తీసే విధంగా ఇట్లా తప్పులను సరి చేసుకునే విధంగా ఈ చట్టంలో అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అంటే తర్వాత రానున్న రోజుల్లో ఉద్దేశించిన అమ్మకాలు కొనుగోలు కావచ్చు, విధానం ద్వారా మార్పులు కావచ్చు, వాటి వల్ల వచ్చిన హక్కు పత్రాలను ఇంప్లిమెంట్ చేయించడం కావచ్చు, తర్వాత సర్వేకి సంబంధించిన విషయాలు రైతులతో పంచుకోవడం జరిగింది. తప్పకుండా ఈ భూభారతి చట్టం ద్వారా రానున్న రోజుల్లో రెవెన్యూ రికార్డు జెన్యూన్గా హక్కు ఉన్నాయో వాళ్ళ పేర్లు ఆన్లైన్లో రికార్డులు నిర్వహించకుండా ఈ యొక్క కావచ్చు, తర్వాత సర్వేకి సంబంధించిన విషయాలు రైతులతో పంచుకోవడం జరిగింది. తప్పకుండా ఈ భూభారతి చట్టం ద్వారా రానున్న రోజుల్లో రెవెన్యూ రికార్డు జెన్యూన్గా హక్కు ఉన్నాయో వాళ్ళ పేర్లు ఆన్లైన్లో రికార్డులు నిర్వహించకుండా ఈ